ఏంటి తుఫాన్ కోసం ఏం భయపడుతున్నారా? చాలా భయం వేస్తుందండి. వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ కేంద్రం ఇచ్చి 1000 కోట్లు, ఇప్పుడు పులిహారకేమో 360 కోట్లు, అగ్గిపేట్లకి 20 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు ఒక 50 కోట్లు, పునరావాస కేంద్రాలకు 200 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలని చెప్పి యంత్రాంగం అంతా చాలా ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. పులిహార మాత్రం ఈసారి పోపులు తగ్గించేయండి, ఎక్కువ వేయండి అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. కొవ్వొత్తులు కూడా తీసుకోండి అని చెప్తున్నాడు. అగ్గిపెట్లు కూడా తీసుకోండి, 20 కోట్లు పెట్టి ఎక్కడ కూడా తగ్గొద్దని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కేంద్రం ఇచ్చి 1000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పులిహారకి, అగ్గిపెట్లకి, వాటర్ ప్యాకెట్లకి అన్నిటికీ కూడా డబ్బులు అయితే ఇచ్చేయడం జరిగింది. ఆల్రెడీ ముందస్తుగానే ఆయన ఇచ్చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలు కూడా ఎక్కడ ఏర్పాటు చేసిన ప్రజలకు తెలియదు కానీ అవి కూడా 200 కోట్ల వరకు అవి కూడా ఉంటాయండి. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. వర్షం అయితే వస్తుంది, ప్రస్తుతానికి అయితే ఇంకా తీవ్రత తార్చలేదు కానీ ఈయన మాత్రం పునరావాస కేంద్రాలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తారు.